అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నా ప్రాణం నీకోసం' ఎపిసోడ్ నంబర్ 16. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వేద కళల్లో తన మీద అంత ప్రేమ కనిపిస్తుంటే ఆదిత్య పొట్టలో బటర్ఫ్లైస్ ఎగురుతున్నాయి. వేద రింగిచ్చి నువ్వే నా వేలికి తొడుగు అంటుంది. వేద చేతిలో ఉన్న రింగు తీసుకుని మోకాళ్ళ మీద కూర్చొని వేద వేలికి తొడిగి చిన్నగా కిస్ చేస్తాడు. ఆదిత్య పెదాలు తన చేతిని తాకగానే వేదకి జల్లుమంటుంది. లవ్ యూ మిత్రవిందా అంటాడు. నీ మనసులో నా మీద ఇంత ప్రేమ ఉందారా? అస్సలు అనుకోలేదు మిత్రవిందా. థ్యాంక్స్ మా. నువ్వు నా లైఫ్లోకి వస్తున్నందుకు. ఈ బర్త్డే లైఫ్ మొత్తం గుర్తుండిపోయేలా చేశావు. మోస్ట్ బెస్ట్ హ్యాపీ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని వేదాన్ని హక్ చేసుకొని చెప్తాడు. వేద కూడా ఆదిత్య చుట్టూ చేతులు వేసి తన హృదయం మీద తలపెట్టుకొని ఆదిత్య గుండె సవడు వింటూ చిన్నగా నవ్వుకుంది. ఏంటే అలా నవ్వుతున్నావు అంటాడు వేదాన్ని చూస్తూ. నీ హార్ట్ బీట్లో కూడా నా పేరే వినిపిస్తుంది తెలుసా? హాహా అని నవ్వుతూ నా గుండె చెప్పుడు కొట్టుకునేది నీకోసమే కదా అంటాడు ఆదిత్య. అవును, చాలా డేర్ చేసి నాకు ప్రపోజ్ చేశావు. మీ పేరెంట్స్కి తెలిస్తే? అస్సలైతే మీ డాడీకి చెప్పకుండా ఏం చేయవు కదా అని అడిగితే, హా అదైతే నిజమే అనుకో. కానీ డాడీ వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం, చాలా నమ్మకం. ఖచ్చితంగా మన పెళ్ళికి ఒప్పుకుంటారు. అయినా ఇప్పుడు కాదు కదా, చాలా టైం ఉంది. అప్పటి వరకు లవ్ జర్నీ ఎంజాయ్ చేద్దాం. మనకి ఆ ఏజ్ వచ్చినప్పుడు నువ్వు అత్త మామకి చెప్పు. వాళ్ళు మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు. సింపుల్. మన దృష్టిలో లవ్ మ్యారేజ్, వాళ్ళ దృష్టిలో అరేంజ్ మ్యారేజ్ అంతే అని చెప్తుంది. వేద చెప్పింది విని అబ్బో బాగానే ప్లాన్ చేశావు, గుడ్. అలా ఆ నైట్ మొత్తం కబుర్లతో గడిపేస్తారు. తెల్లారి విండోస్ నుండి సూర్యకిరణాల మొహం మీద పడితే గాని మార్నింగ్ అయింది తెలియలేదు. ఆది అప్పుడే తెల్లారిపోయిందా, హో గాడ్, ముచ్చట్లతో టైం తెలియలేదు అని పైకి లేచి వీళ్ళు మనల్ని ఆడుకుంటున్నారు. ఆది గ్యారంటీ నేను ఫేస్ చేయలేను. కాలింగ్ బెల్ కొడుతున్నారు, నువ్వే డోర్ ఓపెన్ చేయి, నేను ఫ్రెష్ అవుతాను అని బాత్రూంలోకి దూరుతుంది. వెళ్తున్న వేదాన్ని చూసి నవ్వుకొని డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేసిన మరుక్షణం గ్యాంగ్ మొత్తం ఆదిత్య మీద పడి విషెస్ చెప్తారు. షాను నయని లోపలికి వెళ్ళగానే ఏంటి సార్ కళ్ళు రెడ్డుగా ఉన్నాయి, జుట్టు చెదిరింది, ఏంటి సంగతి అని అల్లరిగా కళ్ళెగరేస్తాడు విక్కీ, సిద్ధు. వాళ్ళ పొట్టల్లో పంచిచ్చి నీ అబ్బా సిగ్గులేదు, నోటికి హద్దు అదుపు లేదురా మీకు, అది చిన్న పిల్లరా, మా మమ్మీకి కానీ డాడీకి కానీ తెలిస్తే నన్ను ఉతికి ఆరేస్తారు. మీరు అనుకున్నట్టు ఏమీ లేదు, సరదాగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం, అందుకే అలా రెడ్డిగా ఉన్నాయి. నీ వెధవ మాటలు దాని ముందంటే పళ్ళు రాలుతాయి. పద ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళి అట్నున్నట్టు ఎయిర్పోర్ట్కి వెళ్దాం అంటాడు. గంట తర్వాత అందరూ రెడీ అయ్యి లగేజ్ కూడా తీసుకుని టెంపుల్కి వెళ్ళారు. దేవుడికి దండం పెట్టుకొని థ్యాంక్స్ స్వామి, వేదాన్ని నా లైఫ్లోకి పంపించినందుకు. ఎప్పుడు అది నాతో సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని మొక్కుకుంటాడు ఆదిత్య. వేద కూడా దండం పెట్టుకొని ఆదిత్య ఎప్పుడు హ్యాపీగా ఉండేలా చూడమని మొక్కుకుంటుంది. ఆ తర్వాత అందరూ బాయ్ చెప్పుకొని ఎవరి విలేజ్కి వాళ్ళు లగేజ్తో ఎవరి దారిన వాళ్ళు వెళ్తారు. విక్కీ, ఆదిత్య, వేద బెంగళూరు ఫ్లైట్ ఎక్కితే షాను, అఖిల్, సిద్ధు హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కుతారు. ఈసారి మాత్రం చాలా కొత్తగా ఉంది వేదాకి, ఆదిత్యకి. మొన్నటి వరకు కూడా ఒక ఫ్రెండ్స్ లాగా మాత్రమే ఉన్నారు. ఇప్పుడు లవర్స్ అని మనసులో అనుకోగానే వాళ్ళ పెదాల మీద నవ్వొచ్చి చేరుతుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఈరోజు నా లవర్తో నా ఇంటికి వెళ్తున్నా, సంథింగ్ ఏదో స్పెషల్ ఫీలింగ్ వస్తుంది అంటాడు ఆదిత్య. తనకు కూడా అదే ఫీల్ ఉండటంతో చిన్నగా నవ్వుతుంది. పక్కనున్న విక్కీ వాళ్ళ మూగ ప్రేమని చూస్తూ అబ్బా మీ ప్రేమ కొద్దిసేపు పక్కన పెట్టండ్రా, ఇక్కడ నేను ఒక మూడో వ్యక్తిని ఉన్నానని గుర్తించండి అంటాడు ఏడుపు మొహం వేసుకుని. విక్కీ ఫేస్ చూసి అందంగా నవ్వేస్తుంది వేద. సిస్టర్ నవ్వకు, వీడికి నువ్వు దొరికేశావు, నా దేవత ఎక్కడుందో ఏం చేస్తుందో. అయ్యో మాట్లాడాలనుందా? ఇప్పుడే మీ అత్తకి ఫోన్ చేసి వాళ్ళ కూతురుతో మాట్లాడు విక్కీ బ్రో అంటుంది వేద శాంత కూతుర్ని దృష్టిలో పెట్టుకొని. సిస్టర్ ప్లీజ్ ఆ చేదు కొట్టిన గుర్తు చేయొద్దు, మళ్ళీ తన మొహం గుర్తొస్తే ఇక్కడే నాకు ఫిట్స్ వచ్చినా వస్తుంది. అసలు మా అమ్మకి ఒక్కగానొక్క కొడుకుని అంటాడు. ఆదిత్య వేద నవ్వుకుంటారు విక్కీ మాటలకి. అలా బెంగళూరు వచ్చే వరకు
వికీతో ఫుల్గా ఆడుకుంటున్నారు ఇద్దరు. వీళ్ళ ఫ్లైట్ దిగేసరికి ఆనంద్ గారు వీళ్ళని పిక్ చేసుకోవటానికి రెడీగా ఉంటాడు. వినోద్ గారు వస్తాను అంటే కూడా పర్లేదు నేనే పిక్ చేసుకుంటా అంటాడు ఆనంద్. హాయ్ అంటూ చేతులు ఒప్పుకుంటూ వస్తారు వేద, ఆదిత్య. కొడుకుని కోడల్ని పిక్ చేసుకోవటానికి వచ్చారు అంకుల్ అంటాడు విక్కీ. నువ్వు నోరు ముయ్యి, అక్కడ కూడా ఇలాగే వాగితే నోటికి కుట్లు వేస్తా చెప్తున్నా అని లగేజ్ తోసుకుంటూ వచ్చి వాళ్ళ నాన్నని హక్ చేసుకొని, ఎలా ఉన్నారు డాడీ? బాగున్నాను నాన్న, విష్ హ్యాపీ బర్త్డే నాన్న అని విష్ చేసి వేదాన్ని చూసి తల నిమురుతూ, ఎలా ఉన్నావు తల్లి అని అడుగుతాడు. బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? అత్తయ్య ఎలా ఉంది అని అడుగుతూ కారులో కూర్చుంటుంది. బాగుంది, మీకోసం వెయిట్ చేస్తుంది. పద, అక్కడ నిన్ను చూపించిన తర్వాత మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను అని ఆనంద్ తీసుకుని వెళ్తాడు. విక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్న తల్లిని చూసి నవ్వుకుంటాడు ఆదిత్య. కార్ దిగి మా అని, ఎలా ఉన్నావు మా అంటూ హక్ చేసుకుంటాడు. బాగున్నాను నాన్న అని కొడుకు మొహం మీద ముద్దులు పెట్టి, హ్యాపీ బర్త్డే నాన్న అంటుంది. థ్యాంక్స్ మా. హాయ్ అత్తయ్య, ఎలా ఉన్నారు? కొడుకే కాదు కోడలు కూడా వచ్చింది, కాస్త నన్ను కూడా పట్టించుకోండి అంటూ ఇందుని హక్ చేసుకొని, ఎలా ఉన్నారు అని అడుగుతుంది వేద. నేను బావున్నా, నువ్వేంటి ఇంత సన్నగా అయ్యావు, తినటం లేదా అంటుంది. ఎందుకు తినటం లేదు, మీ అబ్బాయే వండి పెడుతున్నాడు కదా అని మనసులో అనుకొని, అదేం లేదా ఆంటీ, చాలా డేస్ తర్వాత చూస్తున్నారు కదా, మీకు అలా కనిపిస్తున్నానంతే అంటూ ఆదిత్యతో కలిసి లోపలికి వెళ్తుంది. రండి ఫ్రెష్ అయ్యి లంచ్ చేద్దాం అంటుంది. లేదా ఆంటీ, నేను ఇంటికి వెళ్తాను, మమ్మీ వెయిట్ చేస్తుంది, నేను వెళ్తాను మళ్ళీ వస్తాను అంటుంది వేద. లంచ్ చేసి వెళ్ళు, నేను డ్రాప్ చేస్తా అంటాడు ఆదిత్య. ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది వేద. సరే కొద్దిసేపు కూర్చో అని డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసరికి ఇందు పాయసం తీసుకొని వస్తుంది అందరి కోసం. ముందు కొడుకు నోరు తీపి చేస్తుంది. థ్యాంక్స్ మా అని తల్లిని తండ్రిని పక్క పక్కన నిలబెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు. అబ్బో, మంచి మంచి పద్ధతులున్నాయిరా, అందుకే నువ్వంటే పిచ్చి నాకు అనుకుంటుంది. వేద పక్కన కూర్చొని, నెక్స్ట్ టైం ఇద్దరం కలిసి బ్లెస్సింగ్ తీసుకోవాలి అంటాడు ఆదిత్య. అని చిన్నగా నవ్వి వాళ్ళతో కొద్దిసేపు కబుర్లు చెప్పి, సరే ఆంటీ, ఇప్పటికీ మమ్మీ చాలాసార్లు కాల్ చేసింది, ఇప్పుడు వెళ్ళకపోతే ఇక డైరెక్ట్గా రంగంలోకి దిగుతుంది. ఆదిత్య డ్రాప్ చేయి అంటుంది వేద. ఓకే పద అని కార్లో తీసుకుని వెళ్తాడు. ఇంటి ముందాపి ఓకే బాయ్ అని వేద బుగ్గ మీద కిస్ చేసి, ఇది నిన్నటిది, నిన్న సారీలో చాలా చాలా బాగున్నావు అని ఇంకో బుగ్గ మీద ముద్దు పెట్టి, ఇది ఈ రోజుది అంటాడు. ఆదిత్య ముద్దుకి సిగ్గుతో తల కిందికి వేసి, ఇవి కొంచెం తగ్గించు బాబు, ఎవరైనా చూస్తే ఇంకా అంతే సంగతి, చదువు అయ్యే వరకు మొన్నట్లా ఫ్రెండ్స్ లాగే ఉందాం అంటుంది. ఓకేరా, కాకపోతే అప్పుడప్పుడు బాగా ముద్దొచ్చినప్పుడు ఇలా చిన్నగా ముద్దు మాత్రం పెట్టుకుంటాను, ప్లీజ్ అడ్డు చెప్పకు అంటాడు క్యూట్గా. ఆదిత్య క్యూట్నెస్కి నవ్వుకొని అని చిన్నగా తల్లుపి, పద లోపలికి వెళ్దాం. సరే పద, అల్లుడిగా అడుగు పెడతాను అని చిన్నగా కన్ను కొట్టి కార్ దిగి వేద లగేజ్ తీసుకుని ఇంట్లోకి వెళ్తారు. పరుగున వెళ్ళి హాల్లో ఉన్న తండ్రిని హక్ చేసుకుని, ఎలా ఉన్నారు డాడీ? నేను బాగున్నాను బంగారం, నువ్వే చిక్కిపోయావు అంటాడు వినోద్ కూతురు చుట్టూ చెయ్యేసి. మీకు ప్రేమ ఎక్కువయ్యి అలా అనిపిస్తుంది అంతే అని తల్లిని హక్ చేసుకొని, ఎలా ఉన్నావు వనజా డార్లింగ్? నేను లేను కదా సూపర్గా ఉంటావు అంటుంది. రాక్షసి, నువ్వు లేక ఇల్లంతా బోసిపోయింది అని కూతుర్ని ముద్దు పెట్టుకొని కూర్చో అని ఆదిత్యని పలకరిస్తారు. ఆదిత్యని కూడా లంచ్ చేయమని బలవంతం చేసేసరికి సరే అని వాళ్ళతో పాటు లంచ్ చేస్తాడు. అల్లుడు గారు మర్యాదలు బాగా జరిపించుకుంటున్నారే, ఇప్పుడే ఇలా ఉంటే పెళ్ళి తర్వాత ఇంకెంత మర్యాద చేయించుకుంటారో అని అంటుంది అల్లరిగా, ఆదిత్యకి మాత్రమే వినిపించేలా. చిన్నగా వేదాన్ని గిల్లుతాడు. అని అరుస్తుంది. ఏమైంది వేద అంటే, ఏం లేదు డాడీ, ఒక గండు చీమ కుట్టింది అంటూ ఆదిత్యాన్ని చూస్తూ పళ్ళు నూరుతుంది. తిని కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతాడు ఆదిత్య. అలా రోజు మొత్తం వాళ్ళమ్మ నాన్నతో టైం స్పెండ్ చేస్తుంది వేద. వారం రోజుల తర్వాత అక్షర డెలివరీ అయింది అని తెలిసి అందరూ హాస్పిటల్కి వెళ్తారు బాబుని చూడటానికి. వీళ్ళు వెళ్ళేసరికి ఆదిత్య వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. హాయ్ బావగారు, ప్రమోషన్ వచ్చేసింది కదా అని ఆదిత్య చేతుల్లో ఉన్న బాబుని మెల్లిగా ఎత్తుకొని, హో సో క్యూట్, ఎంత ముద్దుగా ఉన్నాడో, మొత్తం అక్క పోలికలే ఉన్నాయి అంటుంది వేద. హా మర్దల్, మీ అక్క ప్రింట్ దింపేసింది అంటాడు శౌర్య. బాబుని ముద్దు చేస్తున్న వేదాన్ని చూస్తూ, వేరే వాళ్ళ పిల్లనే ఇంత ముద్దు చేస్తున్నావు, రేపు మనకి పిల్లలు పుడితే
ఇంకెంత ముద్దు చేస్తావో అని చిన్నగా వేదాకి మాత్రమే వినిపించేలా అంటాడు ఆదిత్య. చుట్టూ కంగారుగా చూస్తుంది. ఎవరైనా వింటారేమో అన్న భయంతో. అందరూ మాట్లాడుకుంటూ ఉండడం చూసి రిలాక్స్ అయ్యి ఆదిత్య వైపు చూసి, నాకు బాబు కాదు పాప కావాలి, మీ సిస్టర్ పుట్టాలి కదా అంటుంది వేద. వేద అలా అనగానే కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర వచ్చి చేరుతుంది ఆదిత్య కళ్ళల్లో. అని వేదాన్ని సైడ్ హక్ చేసుకుంటాడు. అది ఎవరు చూడరు, కానీ శౌర్య కంట్లో పడుతుంది. అమ్మ మరదల పిల్ల, మా వాణ్ణి పడేశావా, చెప్తా నీ పని అనుకుని నవ్వుకొని సైలెంట్గా ఉంటాడు. అందరూ బాబు దగ్గర ఉండకూడదు అంటే ఆడవాళ్ళు లోపలుంటే శౌర్య, వేద, ఆదిత్య, వినోద్, ఆనంద్ బయటకు వచ్చేస్తారు. వినోద్, ఆనంద్ ఏదో మాట్లాడుకుంటూ టీ తాగటానికి వెళ్ళారు. ముందుకు వెళ్తున్న వేద చెవి పట్టుకొని, ఆగు మరదల పిల్ల, ఎక్కడికి వెళ్తున్నావు, నీతో తేల్చే లెక్కలు కొన్ని ఉన్నాయి, ఇలారా అని ఆదిత్యాని వేదాన్ని పట్టుకుని పక్కకి తీసుకుని వెళ్తాడు. అబ్బా బావా, నా చెవి ఎంత గట్టిగా పట్టుకున్నావు, నొప్పిగా ఉంది అని చెవి రుద్దుకుంటూ గుర్రుగా చూస్తుంది శౌర్యాని. ఏంటి తోడు దొంగలు, లోపల మీరు చేసింది నేను చూశాను, ఏంటి మ్యాటర్ అని కళ్ళెగరిస్తాడు శౌర్య. మ్యాటర్ ఏంటి బావా, ఏం లేదు అని మెల్లిగా జారుకోవాలని చూస్తుంది. కానీ వెళ్ళే ఛాన్స్ ఇవ్వకుండా పట్టుకొని, నేను చూశాను మేడం, అప్పుడే హగ్ల వరకు వెళ్ళిపోయారా, ఇంకా ముందుకు వెళ్ళారా అంటాడు. హా బావ చూసేశాడు అని ఆదిత్య వైపు చూస్తూ, చెప్పు, అడుగుతున్నాడు కదా మీ అన్నయ్య అంటుంది. ఆదిత్య చిన్నగా నవ్వుతూ, అది అన్నయ్య అని సాగదీస్తుంటే, అర్థమైందిలే అని వేదాన్ని చూసి, ఏంటి అమాయకుడిని బుట్టలో పడేసావు కదా మరదల పిల్ల అంటాడు. ఎవరు అమాయకుడు బాబు, మీ తమ్ముడే ముందు ప్రపోజ్ చేశాడు తెలుసా, కావాలంటే అడుగు అంటుంది వేద. అవునా అని ఆదిత్యాన్ని అడిగితే, అని తలూపి, దాన్ని చూడగానే పడిపోయానన్నయ్య, అది నా ప్రాణమని అప్పుడే అర్థమైంది. బావగారు ఈ విషయం ఎక్కడా చెప్పొద్దు ప్లీజ్, మా చదువు అయ్యాక అప్పుడు చెప్తాం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. ఓకేలే మర్దల్, కాకపోతే ఇద్దరు లిమిట్స్ క్రాస్ చేయకండి, ఒక్కసారి ప్రేమ ఎక్కువయ్యి మనకి తెలియకుండానే లిమిట్ క్రాస్ చేస్తాం, మీరుండేది కూడా ఒకే దగ్గర, అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నా అంటాడు శౌర్య. అలాంటిదేం జరగదన్నయ్య, అయినా ఈ ఒక్క ఇయర్ అంతే, నెక్స్ట్ ఇయర్ నేను యూఎస్ వెళ్తాను కదా ఎంఎస్ చేయడానికి, ఏ ప్రాబ్లం రాదు అని చెప్తాడు. సరేలే, ఏ మాట కామాట, మీ ఇద్దరి పేరు చాలా బాగుంటుంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్, కాకపోతే ఈ రాక్షసుతో ఎలా భరిస్తావో ఏంటో, జాగ్రత్తగా ఉండు, నీ ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు అని నవ్వుతూ అక్కడి నుండి పారిపోతాడు శౌర్య. ఆ బావా అని గట్టిగా అరుస్తుంది వేద. ఆదిత్య నవ్వుతూ పద వెళ్దామంటాడు. అలా డేస్ గడుస్తున్నాయి. శౌర్య వాళ్ళ బాబు వారసాల కూడా వచ్చేసింది. అందరూ శౌర్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్షర బాబుని రెడీ చేస్తుంటే వేద హెల్ప్ చేస్తుంది. వాళ్ళిద్దరూ మాత్రమే ఉండటంతో, ఏంటి మా విధుగాడు ప్రేమలో పడ్డట్టు తెలిసింది అంటుంది అక్షర. బావ చెప్పేశాడా, ఈ బావకి ఏం పనిలేదు అని చిరు కోపంగా చూస్తుంటే, కోపం ఎందుకు మేడం, ఉన్నదే కదా చెప్పాడు, నిజమేనా, ముందు చెప్పగానే అసలు నమ్మలేదు నేనైతే, తర్వాత నువ్వు ఆదిత్య ఉన్న చనువు గుర్తు చేసుకుంటే నమ్మాలనిపించింది. చిన్నగా సిగ్గుపడుతున్న వేదాన్ని చూసి, ఓహో వేదిగాడు సిగ్గుపడుతున్నాడో అని వేదాన్ని ఆట పట్టేస్తుంది. అబ్బా ఓ అక్క, నా బర్త్డే రోజు ప్రపోజ్ చేస్తే మొన్నే రిప్లై ఇచ్చాను, ఇప్పుడే ఎవరికి తెలియనివ్వకు ఓకేనా ప్లీజ్, ఇద్దరం ఒకే దగ్గర ఉంటాం కదా, అనవసరంగా భయపడతారు, మమ్మీ వాళ్ళకి తెలిస్తే లేనిపోని ప్రాబ్లం అంటుంది వేద. ఓకే ఓకే, నీ బాధ అర్థమైంది, ఎవరికీ చెప్పనులే, మీకు ఇంకా చాలా టైం ఉంది కదా, హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచిగా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోండి, మీ పెళ్ళికి నా సపోర్ట్, మీ బావ సపోర్ట్ మొత్తం మీకే, మేమే దగ్గరుండి అందరినీ ఒప్పిస్తానులే సరేనా, ఆదిత్య చాలా మంచోడు, అందరూ ఒప్పుకుంటారులే అంటుంది అక్షర. నా ధైర్యం కూడా అదే, ఆదిత్య లాంటి అబ్బాయికి ఎవ్వరూ నో చెప్పరు, పైగా ఇప్పుడు రిలేటివ్స్ మీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఈజీగా ఓకే చెప్తారు అంటుంది వేద. సరే పద అని బాబుని తీసుకుని హాల్లోకి వస్తారు. అక్షర శౌర్య పూజ చేస్తుంటే దూరంగా నిలబడి కళ్ళతో వేదాన్ని రమ్మని పిలుస్తాడు. అందరూ ఉన్నారు, నేను రాను ఉండు అని చెప్పి ఇందు గారికి వాళ్ళ అమ్మకి మధ్యలో కూర్చొని ముచ్చట్లు పెడుతుంది. కాలం ఎవరికోసం ఆగదు కదా, రోజులు గడిచిపోతున్నాయి. అప్పుడే మరో సంవత్సరం గడిచిపోతుంది. వేద ఆదిత్య ఒకవైపు చదువుతూ వాళ్ళ ప్రేమ జీవితం ఎంజాయ్ చేస్తుంటారు. ఆదిత్య బీటెక్ అయిపోతుంది, వేద ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ అయిపోతుంది.
ఎంఎస్ చేయడానికి ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆదిత్య టాప్ ర్యాంక్ కొట్టి బెస్ట్ కాలేజ్లో సీట్ తెచ్చుకుంటాడు. ఆదిత్యతో పాటు వికీ వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకు కూడా మంచి ర్యాంక్ వస్తుంది. ఆదిత్య, సిద్ధు ఒక కాలేజ్ అయితే వికీ, అఖిల్ ఒక కాలేజ్, షానుకి మాత్రం వేరే కాలేజ్ వస్తుంది. అందరూ కూడా హ్యాపీగా ఎంఎస్ చేయడానికి రెడీ అయిపోయారు. కానీ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారని వేద డల్ అయిపోతుంది. ముఖ్యంగా ఆదిత్య మీద బెంగ పెట్టేసుకుంటుంది. అక్కడ ఆదిత్య పరిస్థితి కూడా అలాగే. ఇన్ని రోజుల్లో వేదాన్ని విడిచి ఎన్నడూ ఉన్నది లేదు. అలాంటిది ఇప్పుడు 2 ఏళ్ళు వేదకి దూరంగా ఉండాలంటే మనసు రావటం లేదు. కానీ తప్పదు. ముందు ఫ్యూచర్ కోసం ఈ కొంచెం భరించాలి. అప్పుడే నేను సెటిల్ అయ్యి వేదాన్ని బాగా చూసుకోగలను అనుకుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ వెళ్తారు అన్న నైట్ ఏడుస్తూ ఉన్న సౌండ్ విని నయని కంగారు పడుతూ, వేద ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అన్నది విని షాను కూడా వేద పక్కన కూర్చొని, ఏమైంది వేద, ఎందుకు ఏడుస్తున్నావు, మేం వెళ్తున్నామని ఇంతలా ఏడుస్తున్నావా, పిచ్చి, మేమేమైనా అక్కడే పర్మనెంట్గా ఉంటామా చెప్పు, 2 ఏళ్ళు అంతే, చూస్తే చూస్తే గడిచిపోతాయి. మేం లేకపోయినా నీకిక్కడ ఏ భయమూ లేదు. చూస్తున్నావు కదా ఇన్నాళ్ళు ఎంత సెక్యూర్గా ఉన్నామో, ఇక మీద కూడా అలాగే ఉంటారు. మేము ఎప్పటికప్పుడు సీసీ కెమెరాస్లో చూస్తూనే ఉంటాం. పక్కన అంకుల్ వాళ్ళకు కూడా చెప్పాను మధ్య మధ్యలో నిన్ను చూసుకోమని. ఇంకా ఏ భయం లేదు, ఊరుకోమా అని వేద వెను నిమురుతూ ఓదారుస్తుంది. అప్పుడే ఏమైంది అంటూ వస్తాడు ఆదిత్య. వేద ఏడుస్తుంది. కొంచెం నువ్వే ఓదార్చు, తనని ఓదార్చటం నీ వల్లే అవుతుంది అని షాను, నయని అక్క నుండి వెళ్ళిపోతారు. వేదాని చూస్తాడు. వెక్కి వెక్కి ఏడుస్తుంది. అప్పటికే చాలాసేపు నుండి ఏడవటం వల్ల మొహం అంతా ఎర్రగా అయ్యి కళ్ళు మొత్తం ఉబ్బిపోయాయి. వెక్కిళ్ళు పెడుతుంటే వాటర్ తాగు ముందు అని కొన్ని నీళ్లు తాగించి, ఏంటి బంగారం ఇది, నువ్వు ఇలా ఏడిస్తే నేను అసలు వెళ్ళలేనురా, నాకు మాత్రం వెళ్ళాలనుందా చెప్పు, కానీ తప్పదుమా, నువ్వే చెప్తావు కదా నా అది చాలా గొప్పగా ఎదగాలి, పెద్ద కంపెనీ పెట్టి చాలామందికి జీవితం ఇవ్వాలి అని. మరి అవన్నీ చేయాలంటే నేను ఇప్పుడు వెళ్ళాలి. మా మంచి వేదవి కదా, ఊరుకో, నువ్వు ఏడిస్తే నేను అస్సలు చూడలేను. నేను ఒక్క అడుగు కూడా వేయలేను. నువ్వు నవ్వుతూ పంపిస్తేనే నేను అక్కడ ఉండగలను, లేకపోతే నా మనసు మొత్తం ఇక్కడే ఉంటుంది. అయినా ఎంత చెప్పు, 2 ఏళ్ళంతే, ఇలా చూస్తే అలా గడిచిపోతాయి. అప్పుడు నీ చదువు కూడా అయిపోతుంది, నా చదువు కూడా అయిపోతుంది, మంచి జాబ్లో ఉంటాను. పెళ్లి చేసుకుందామంటే పెళ్లి చేసుకుందాం, లేదు నేను చదువుకుంటా అంటే నిన్ను కూడా తీసుకెళ్ళి నేనే చదివిస్తా, సరేనా. నువ్వు మాత్రం ఏడుస్తూ ఇక్కడ బెంగ పెట్టుకొని జ్వరం తెచ్చుకుంటే అక్కడ ఉన్న నాకు ప్రాణం పోతుంది. మధ్యలో ఒక్కసారి వచ్చి వెళ్తాను, నిన్ను చూడకుండా నేను మాత్రం ఉండగలనా చెప్పు. నాకు కూడా చాలా కష్టంగానే ఉంది, కానీ తప్పదు. ఈ చిన్న బాధని దాటితే లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండొచ్చు అని వేదాన్ని ఓదారుస్తూ తన బాధని వేద ముందు కనిపించకుండా దాచేస్తాడు. కొద్దిసేపటికి వేద కళ్ళు తుడుచుకొని, అక్కడికి వెళ్ళాక నన్ను మర్చిపోవు కదా, అక్కడ ముందే అమ్మాయిలు సూపర్గా ఉంటారని విన్నాను. అక్కడ వాళ్ళు ముందే పొట్టి పొట్టు బట్టలు వేసుకొని ఉంటారు. వాళ్ళని చూసి సొల్లు కారుస్తూ తెల్లగా పిటపిటలాడిపోతున్నారు కదా అని నన్ను పక్కన పడేయవు కదా అంటుంది వేద. అలా చేస్తే నేను అత్త మామకి చెప్తాను అని కింది పెదవి ముందుకు పెట్టి వేలు చూపిస్తూ చిన్నపిల్లలాగా బెదిరిస్తుంది. అప్పటి వరకు బాధపడుతున్న ఆదిత్య వేద అలా అనగానే పక్కపక్క నవ్వేస్తూ, నిన్ను చూస్తే నిజంగానే నవ్వొస్తుంది, అప్పుడెప్పుడు చిన్నపిల్లలాగా కనిపిస్తావు రాక్షసి అని వేదని తన మీదికి లాక్కొని, నాకు ఏ తెల్లతోలు పిల్ల వద్దు, ఈ ముద్దుగుమ్మ, ఈ పెంకు పిల్ల చాలు, ఎవరొచ్చి నా మీద పడ్డా కూడా నన్ను పడేయలేరు. నాలో చిన్న ఫీలింగ్ కూడా రాదు, ఎందుకంటే నాలో మొత్తం నువ్వే నిండి ఉన్నావు. ఎంత అందగత్తైనా నా కంటికి కనిపించరు, నువ్వే నా కళ్ళ ముందు కనిపిస్తావు. పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోక మంచిగా చదువుకో, నీ స్టడీ అవ్వగానే నిన్ను తీసుకెళ్ళిపోతాను, సరేనా అంటాడు ఆదిత్య. నిన్ను చాలా మిస్ అవుతాను ఆది, ఐ విల్ మిస్ యూ అని గట్టిగా హక్ చేసుకుంటుంది వేద. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.